ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం నిర్గమాకాండము 18వ అధ్యాయము 4వ వచనం. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకొని రెండవ వానికి ఎలియేజర్ అని పేరు పెట్టెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నిర్గమాకాండము 18వ అధ్యాయము 4వ వచనం గనుక మనం చూస్తే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనాను దిశగా వారి ప్రయాణం కొనసాగుతా ఉన్నప్పుడు మోషే గారు ఫరో కత్తివాత నుండి దేవుడు నన్ను తప్పించాడు అని దేవ సహాయము అని అర్థమిచ్చే ఎలియేజరు అని తన రెండవ కుమారునికి పేరు పెట్టినట్లుగా మనం ఈ వచనంలో చూస్తా ఉన్నాం. దేవుడు నాకు సహాయం చేశాడు, ఫరో చేతి నుండి దేవుడు నన్ను విడిపించాడు అని అర్థం ఇవ్వడానికి తన కుమారునికి దేవ సహాయము అని పేరు పెడతా ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, మనం కీర్తన గ్రంథం 121లో చూస్తే గనక, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు అని కీర్తనకారుడు రాయడం మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, మనుషుల యొక్క సహాయం కొరకు మీరు వెళ్తున్న పరిస్థితిని బట్టి ఎక్కడ సహాయం దొరుకుద్దో, ఏ మనిషి నన్ను అర్థం చేసుకుంటాడో, ఏ మనిషి నాకు హెల్ప్ చేస్తారో అని రాత్రింపగలు మనుషుల యొక్క సహాయం కొరకు ఎదురు చూసి 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 ఎవరు హెల్ప్ చేయక నిస్సహాయ స్థితిలో ఉండి ఈరోజు వాక్య భాగాన్ని వింటా ఉంటే గనక ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు దేవుడు మనుషుల నుంచి మనకు అన్ని ద్వారాలు క్లోజ్ అయిపోతూ ఉంటాయి. వీరు హెల్ప్ చేస్తారు, వారు హెల్ప్ చేస్తారని మనం పరిగెడుతున్న ప్రతి చోట మరి క్లోజ్ బోర్డ్ అనేది కనబడతా ఉంటుంది. ఎవ్వరూ హెల్ప్ చేయరు. దాని అర్థం ఏంటో తెలుసా అండి? దేవుడు ద్వారాలన్నీ మూసేస్తున్నాడు అంటే అర్థం మనం ప్రభు వైపు మాత్రమే చూడాలి, మన సహాయం ప్రభు నుంచి మాత్రమే వస్తుందని. కీర్తనకారుడు అంటా ఉన్నాడు, నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములోని పగిడి కంటి వలె ఉన్నాను అని రాస్తూ వచ్చాడు. గోడబాత ఏంటి అని చూస్తే గనక, గోడబాతు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. అది మరి అరణ్యంలో తిరుగుతా ఎక్కడా కూడా నీరు కనబడినా దాన్ని తాగదు, ఏ నీరు తాగదు, కేవలం ఆకాశం నుండి వచ్చు ఆ వర్షపు బిందువులు మాత్రమే తాగుతూ ఉండిద్ది. గోడబాతు కింద కింద వచ్చే సహాయం కొరకు, కింద కింద తీర్చుకునే దాహం కొరకు చూడదు, పైనుండి వచ్చే సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. సేమ్ మన జీవితంలో కూడా అన్ని ద్వారాలన్నీ మూసుకుపోతున్నాయి అంటే ప్రభు అంటున్నాడు, సహాయం చేయడానికి ఎవరు లేరా, జాలి పడడానికి ఎవరు లేరా, రాత్రులు కూడా ఎవరు సహాయం చేస్తారు, ఈ పరిస్థితి నుంచి ఎట్లా బయటికి రావాలి, ఎవరు ఊతమిస్తారు అని చెప్పని ఎదురు చూసి ఎవరు అర్థం చేసుకోక అలసిపోయి మరి నిరాశతో కూర్చునుంటే ఆయన అంటున్నాడు, అరణ్యంలో హాగర్కి సహాయం చేసింది ఎవరు, అరణ్యంలో హాగర్ని చూసింది ఎవరు, హాగర్ యొక్క పరిస్థితిని మార్చింది ఎవరు, ఎంతో నిస్సహాయ స్థితిలో ఎవ్వరూ లేరు సహాయం చేయడానికి. అలాంటి పరిస్థితిలో నిరాశతో కురింగిపోతూ ముందుకు వెళ్ళిపోతున్న హాగర్ని చూసినవాడు మనం ఆరాధన చేసే దేవుడు. ఆయన అంటున్నాడు, యెహోవా వలననే నీకు సహాయం కలుగును, ఆయనే మనకి సహాయం చేస్తాడు, ఆయనే మన పరిస్థితులు మారుస్తాడు. సో దేవుని మీద ఆధారపడడం ఎట్లా నేర్చుకుందాం. మన జీవితాల్లో కూడా ఎలియాజరు వలె మన ప్రభువు తనను తాను ప్రత్యక్షపరచుకును గాక, దేవ సహాయం మనం పొందుకుందుము గాక, దేవుని నుండి వచ్చు ఆ సహాయం, దేవుని నుండి వచ్చు ఆ కృపను పొందుకొని మన పరిస్థితులన్నిటి నుంచి బయటికి వచ్చుదుము గాక, గొప్ప విజయాన్ని పొందుకుందుము గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని, ఎన్నికలేని ఈ కొద్ది మీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.